గైస్ నేను మీ శ్రీజని. గైస్ ఈరోజు మనము ప్రోటోటైప్ టెక్నిక్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ గురించి చూద్దాము. ఫస్ట్ ప్రోటోటైప్ టెక్నిక్ అంటే దాని గురించి చూసే ముందు ఫస్ట్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి 1-1, 1-2, 2-1, 2-2 అన్ని సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నా ఛానల్లో. ఇంకా మీకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా, స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు ఈజీగా ప్రిపేర్ చేశాను. పీడిఎఫ్స్ అనేవి కావాలన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. వాట్ ఈస్ ప్రోటోటైప్ టెక్నిక్? డిస్కస్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ గురించి చూడాలి. ఫస్ట్ ప్రోటోటైప్ టెక్నిక్ అంటే ఏంటంటే, ద ప్రోటోటైప్ టూల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ డమ్మీ ఆర్ శాంపిల్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్. ఇక్కడ మనము ప్రోటోటైప్ టూల్ అనేదాన్ని యూజ్ చేస్తూ మనము డమ్మీ శాంపుల్ ప్రాజెక్ట్ని, శాంపుల్ డిజైన్ అనేదాన్ని క్రియేట్ చేస్తాము. ఎందుకంటే రియల్ ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే ఇప్పుడు క్లయింట్కి చూపించాలి మనం డమ్మీ ప్రాజెక్ట్. అది ఆయనకి నచ్చింది అనుకోండి, అప్పుడు మనం రియల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, రియల్ ప్రాజెక్ట్కి వెళ్తాము. ఓకేనా, ప్రోటోటైప్ టూల్ అంటే డమ్మీ ఆర్ శాంపుల్ డిజైన్. ఓకేనా, అది నచ్చకపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక ప్రోటోటైప్ చేస్తాము. అది నచ్చిన వరకు ఇటరేషన్స్ అనేవి అవుతానే ఉంటాయి. ఎప్పుడు దాకా? క్లయింట్కి కస్టమర్కి నచ్చిన దాకా, డిజైన్ అనేది నచ్చిన తర్వాతే మనము రియల్ ప్రాజెక్ట్ అనేది చేస్తాము. ఓకేనా, ఇదే ప్రోటోటైప్ టెక్నిక్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అంటే ఏందో చెప్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ సిస్టమ్ మీన్స్ ఎనీ ప్రోడక్ట్, వీ నీడ్ టు అనలైజ్ అండ్ డిజైన్ అండ్ మోడల్ ద సిస్టమ్ ఆర్ ప్రోడక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక దాన్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్, ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఏదైనా చేయాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? తయారు చేయాలంటే మనము అనలైజ్ చేయాలి, డిజైన్ చేయాలి, మోడల్ చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే మనము డిజైన్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఇంకా మోడల్ చేయాలి, దాన్ని ఇప్పుడు డెవలప్ చేయాలి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయిపోయింది కదా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ డిటర్మైన్ ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ యూజర్స్ వాంట్, వాట్ ద అవుట్లుక్ ఆఫ్ ద సిస్టమ్, దట్ రిక్వైర్మెంట్స్ అండ్ recognize the classes and relationship between the classes is called object oriented analysis. Object oriented analysis అంటే ఏం డిటర్మైన్ చేసిద్దంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ యూజర్ వాంట్, ఏదైతే రిక్వైర్మెంట్స్ కస్టమర్కి కావాలో దాన్ని బట్టి వాట్ ద అవుట్లుక్ ఆఫ్ ద సిస్టమ్ దట్ రిక్వైర్డ్, అంటే అసలుకి ఆ కస్టమర్కి ఏదైతే అవుట్లుక్ కావాలి, సిస్టమ్, సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ యొక్క అవుట్లుక్ ఏం కావాలి అనేది. అండ్ ఇప్పుడు రికగ్నైజ్ క్లాసెస్కి ఇంకా ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, దాని మధ్య రిలేషన్షిప్స్ ఉంటాయి క్లాసెస్కి మధ్య. ఓకేనా, క్లాస్ అనేది ఏంటిది? ఇక్కడ జస్ట్ బ్లూ ప్రింట్. ఓకేనా, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? రియల్గా తయారు చేస్తాము. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్. ఓకేనా, ఆఫ్టర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్లాసెస్ అండ్ దెన్ వీ విల్ ప్రిపేర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్. ఓకేనా, మీకు ఫస్ట్ క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది? క్లాస్ అంటే క్లాస్ని చూసుకుంటా క్లాస్ అనేది బ్లూ ప్రింట్. ఓకేనా, దాన్ని చూసుకుంటా, ఆ ప్లాన్ చూసుకుంటా మనము ఏం చేస్తాము? రియల్ వరల్డ్ ఎంటిటీ, రియల్గా చేస్తాము, రియల్ ఆబ్జెక్ట్ చేస్తాము. ఓకేనా, whenever we are going to develop a software in some object oriented programming languages, then we go to the object oriented analysis. And in this object oriented we shall gather all frequent information and recommends from the client or stakeholder. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఏదైనా డెవలప్ చేయాలనుకుంటున్నాం ఒక సాఫ్ట్వేర్ని, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేదాన్ని యూజ్ చేస్తాము. మనము అప్పుడు అది యూజ్ చేయాలని మనం ఏం చేయాలి? ఎక్కడ పోతాము? వి విల్ గో టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్కి వెళ్తాము. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆల్సో మనం అప్పుడు గ్యాదర్ చేస్తాము ఏంటివి? ఆల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఎవరికి రికమెండ్ చేస్తున్నాము? క్లయింట్ నుంచి సాఫ్ట్వేర్కి ఇస్తాము అన్నీ. ఓకేనా,
ఓకే, నెక్స్ట్ the main purpose of object oriented analysis is recognize application domain. Application domain అంటే ఏంటంటే application domain is the segment of reality for which a software system is developed. An application domain can be organized or application domain like ban. ఇక్కడ అసలు మెయిన్ పర్పస్గా ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అనేది, ఎందుకంటే అప్లికేషన్ డొమైన్స్ని రికగ్నైజ్ చేయడానికి. డొమైన్ అంటే ఏంటిది, అది రియాలిటీ ఫర్ విచ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. అంటే ఇప్పుడు అప్లికేషన్ డొమైన్ అంటే లైక్ ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంక్ అనేది ఒక డొమైన్. బ్యాంక్ లోపల ఎలాంటి లోన్స్ ఉంటాయి, హౌస్ లోన్ అని, ల్యాండ్ లోన్ అని, ఇంకా లైక్ ప్లాట్ లోన్ అని, కార్ లోన్ అని, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, దాన్నే డొమైన్ అంటాం. డొమైన్ అనేది బ్యాంక్, దాని లోపల ఇచ్చేది ఏంటిది లోన్స్. ఇన్సూరెన్స్ కూడా ఒకటి. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ లోపల హాస్పిటల్ అనేది ఒక డొమైన్. దాని లోపల ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది రికమెండ్ అయ్యారు హాస్పిటల్లోంచి, ఎంతమందికి రిపోర్ట్స్ వచ్చాయి పరీక్షలు చేసిన తర్వాత, పరీక్షలు అంటే తెలుసు కదా, ఓకే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంతమందికి ఏమేమి రిపోర్ట్స్ వచ్చాయి అలాగా, ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు అని హాస్పిటల్ డొమైన్లో ఉంటుంది. ఓకేనా, కాలేజ్ ఉంది, కాలేజ్ అనేది ఏంటి ఇక్కడ డొమైన్. ఎవరెవరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాలేజ్ డొమైన్లో, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్స్ అండ్ నాన్ ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకేనా, కాలేజ్ అనేది ఒక డొమైన్. ఓకేనా గైస్, ఇప్పుడుదా చెప్పాక కంపెనీస్, హాస్పిటల్, equipment management for the small software companies. ఓకేనా, ఇది అండ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. నెక్స్ట్, ద మెయిన్ థింగ్ హియర్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ గ్యాదరింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఇక్కడ అసలు మెయిన్ థింగ్ ఏంటిది అసలుకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనము క్లయింట్ నుంచి అన్ని రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేస్తాము. దేనికోసం, సిస్టమ్ కోసం, సాఫ్ట్వేర్ కోసం, ప్రాజెక్ట్ తయారు చేయడానికి కోసం. ఓకేనా, సో ఇట్ జస్ట్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ టు రికగ్నైజ్ వాట్ ఆర్ ద క్లాసెస్ అండ్ రిలేషన్షిప్ ఇన్ ద రిక్వైర్మెంట్. సో మనం అన్ని రిక్వైర్మెంట్స్ అని గ్యాదర్ చేస్తాము, మళ్ళీ వాటిని రికగ్నైజ్ చేస్తాము. అసలు క్లాసెస్కి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, వాటికి మధ్య రిలేషన్షిప్ ఏముంది, ఈ రిలేషన్షిప్ ఇన్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. After gather requirements from the client, then we will draw the respective UML, Unified Modeling Language diagrams to represent them in certain modeling. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసాము, ఎక్కడి నుంచి, క్లయింట్ నుంచి. దాని తర్వాత మనం ఏం చేస్తాము, యూఎంఎల్ తెలుసు కదా, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తాము, మోడలింగ్ అనేదాన్ని చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ రిప్రజెంట్ అన్ ఎంటిటీస్ అండ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ క్లాస్ అనేది ఏంటిది, ఇక్కడ బ్లూ ప్రింట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఉండాలి. ఆబ్జెక్ట్ అనేది ఏంటిది, బిల్డింగ్ కట్టిన తర్వాత రియల్గా ఉండే బిల్డింగ్, దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. అలాగే ఇక్కడ కూడా క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది రియల్ వరల్డ్ ఎంటిటీ, అంటే రియల్గా ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఆర్ ప్రాజెక్ట్ అని అర్థం. క్లాస్ అనేది ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేస్తాం అంతే, యూఎంఎల్ యూజ్ చేసి. ఓకేనా, కొన్ని కేస్ డయాగ్రామ్స్ యూజ్ చేసి, కేస్ లా, ఓకే, అవన్నీ. ఓకే, నెక్స్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్మెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ ద ప్రైమరీ అనాలిసిస్ ఆఫ్ లాజికల్ స్ట్రక్చర్స్, క్లాసెస్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ యూజ్ ఆఫ్ సిస్టమ్స్. అసలుకి లాస్ట్కి అసలుకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్లో అవుట్కమ్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాము, ఇంకా ప్రైమరీ అనాలిసిస్ చేస్తాము, లైక్ లాజికల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, క్లాసెస్ ఇంకా రిలేషన్షిప్సే. ఓకేనా, మనం ఇవన్నీ ఏం చేస్తాము, సిస్టంలో యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ 3 techniques of object oriented analysis: object modeling,
డైనమిక్ మోడలింగ్ అండ్ ఫంక్షన్ మోడలింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ మోడలింగ్స్ ఉన్నాయి. అవేంటంటే ఆబ్జెక్ట్ మోడలింగ్ ఉంది, డైనమిక్ మోడలింగ్ ఉంది, ఫంక్షన్ మోడలింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ గురించి చూద్దాము. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ విజువల్ మోడల్స్ based on the real world and objects. So just we are taking a real world objects and we try to implement and try to construct the visual models. Whenever the objects we are taking place, things, items that will represent in the visual mode. Visual mode refers to the image or characters that people see. Means బై సీయింగ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టింగ్ ద విజువల్ మోడల్స్. అంటే విజువల్ మోడల్స్ అంటే రియల్గా చూసి అది విజువల్స్లో కనపడుతుంది, ఇమేజెస్ రూపంలో కనపడుతుంది. ఏంటిది ఆ మోడలింగ్ అనేది? మనం ప్రాజెక్ట్ తయారు చేసుకోవడానికి మనం మోడల్ చేస్తాం కదా, ఆ మోడలింగ్ అనేది విజువల్ రూపంలో ఉంటుంది, రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ లాగా ఉంటాయి స్క్రీన్ పైన. ఓకేనా, మనము ఇక్కడ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి తీసుకుంటున్నాము. ఓకే, మళ్ళీ మనము ఏం చేస్తున్నాము? కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దేనికి? విజువల్ మోడల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నామో లైక్ ప్లేస్, థింగ్స్, ఐటమ్స్, ఇవన్నీ ఏంటివి? ఆబ్జెక్ట్స్. మనం అవన్నీ ఎట్లా చేస్తున్నాము? విజువల్ మోడ్లో చూస్తున్నాము. అంటే ఇమేజెస్, డయాగ్రామ్స్ లైక్ మనకు కనపడేటట్టు, మనకు అర్థమయ్యేటట్టు విజువల్ మోడ్లో ఉంటాయి. ఓకే, మనం దాన్ని చూసి అప్పుడు విజువల్ మోడ్లో అంటే మోడల్లో చూసి మనం ఈజీగా దాన్ని చూసినామంటే మనకు అర్థమైపోద్ది అది ఏంటిది అని. ఓకేనా, నెక్స్ట్ modeling helps in understanding the problems, developing proper document and producing well designed programs. Means modeling is the starting step for the understand the problem, what exactly this app, what exactly explains the product. So first we have to understand the problem so that we can helpful by using modeling. ఈ మోడలింగ్ మనకి అసలుకి దేనికి హెల్ప్ అయింది? ఫర్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అండర్స్టాండ్ చేయడానికి, ఇంకా మనము ప్రాపర్ డాక్యుమెంట్ని డెవలప్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. మళ్ళీ డిజైన్ అనేది మంచిగా చేయడానికి ఉపయోగపడిద్ది. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా మంచిగా చేయడానికి ఉపయోగపడిద్ది. ఓకేనా, మోడలింగ్ అనేది స్టార్టింగ్ స్టెప్. ఎందుకు? టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలుకి అని అండర్స్టాండ్ చేయడానికి. అసలుకి ఒక యాప్ తయారు చేస్తారు, దాంట్లో ఆ యాప్లో ఎగ్జాక్ట్లీ ఎలాంటి టైప్ ఆఫ్ యాప్, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ యాప్, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ప్రోడక్ట్, దట్ యాప్ ఎక్స్ప్లెయిన్స్ ఫర్ అస్. ఏం యూజెస్ ఉన్నాయి దాని నుంచి, అసలుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ యాప్ నుంచి అనే దాని గురించి మనం మోడలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. మనకి ఎలా హెల్ప్ఫుల్ అయిపోయింది అసలుకి, అలాగా మనకి ఇలాగా మనకి మోడలింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, యూజ్ అవుతుంది మనకి. ఓకే, మోడలింగ్ ప్రొడ్యూసర్స్ వెల్ అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, రీబస్ట్ డిజైన్స్, హై క్వాలిటీ అండ్ మెయింటైనబిలిటీ సిస్టమ్. మోడలింగ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేయగలము, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎలాగా? అర్థమయ్యేటట్టు రిక్వైర్మెంట్స్ అనేవి అర్థమయ్యేటట్టు ఉంటాయి, స్ట్రాంగ్ డిజైన్ ఉంటుంది. ఓకేనా, చాలా వీక్ ఉండకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. రీబస్ట్ అంటే స్ట్రాంగ్. ఓకే, హై క్వాలిటీలో ఉంటుంది ఆ మోడలింగ్ అనేది కూడా, ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలి అనేది. ఓకే, మెయింటైనబిలిటీ సిస్టమ్ కూడా ఉంటుంది, మెయింటైన్ చేయొచ్చు ఈ సిస్టమ్ కూడా. ఈ మోడలింగ్ యూజ్ చేసుకుంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మెయింటైన్ కూడా చేయొచ్చు ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నెక్స్ట్ UML, Unified Modeling Language, represents the combination of notations using the Booch, Ramboff and Jacobson. These all are the different authors. Those are developed the UML representation. These notations used by the people use case diagrams, class diagrams, object diagrams and sequence diagrams. UML అంటే తెలుసు కదా, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అనేది ఏం రిప్రజెంట్ చేసింది? చాలా మంది ఉంటారు, బూచ్ అండ్ రాంబఫ్ అండ్ జాకోబిన్ అనేవాళ్ళు ఇది తయారు చేశారు UML అనేది. ఓకేనా,
మనకి వీళ్ళందరూ ఎవరు ఆథర్స్, ఓకేనా. దోస్ ఆర్ డెవలప్డ్ బై యుఎంఎల్ అనే దాటిని డెవలప్ చేశారు ఈ ఆథర్స్ అనేవాళ్ళు. ఇవన్నీ ఎవరికి యూజ్ అవుతాయి, ఎవరైతే డెవలప్ చేస్తున్నారో మోడలింగ్ వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. యూజ్ కేస్ డయాగ్రామ్స్, క్లాస్ డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ డయాగ్రామ్స్ అనేవి వీళ్ళు తయారు చేశారు. ఇవన్నీ వీళ్ళు యూజ్ అవుతాయి అంట. దేనికి యూజ్ అయ్యిద్ది, ఈ మోడలింగ్ తయారు చేసే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. ఓకే, ద బెస్ట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాసెస్ were extracted from all the methodologies till date and combined into the UML. So nowadays if you want to design anything, if you want to find problem domain in domain, if you want to understand the problem, if you want to prepare a proper documentation, and if you want to produce well defined program, we need to use UML. ఇది అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఈ యుఎంఎల్ అనేది ఇదేంటిది, మనము ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసాము, అన్ని మెథడ్స్ని యూజ్ చేసుకుంటా ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఓకేనా, టిల్డ్ ఇట్ అండ్ కంబైన్ ఇన్ టు ద యుఎంఎల్. ఇవన్నీ యుఎంఎల్లో ఉంచాము. ఓకే, ఇప్పుడు ఈ నవ్వేడేస్, ఇప్పుడు ఈ కాలంలో మనము ఏదైనా ఒక డిజైన్ని చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా ఒక డొమైన్లో, ఒక పర్టికులర్ డొమైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనిపెట్టాలన్నా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేయాలి అన్నా కానీ, లేకపోతే ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్ అనేదాన్ని ప్రిపేర్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా వెల్ డిఫైన్డ్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికైనా కానీ, లేకపోతే ఇవన్నీ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, వీ నీడ్ టు యూజ్ యుఎంఎల్ కాన్సెప్ట్. యుఎంఎల్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే మనము డిజైన్ చేయొచ్చు, ప్రోగ్రామ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, లైక్ అన్నీ చేయొచ్చు, డొమైన్లో ప్రాబ్లమ్ వెతకొచ్చు, డిజైన్ చేయొచ్చు, ఇవన్నీ యూజ్ చేస్తూ అవన్నీ చేయొచ్చు యుఎంఎల్ యూజ్ చేస్తూ. ఓకే, నెక్స్ట్ UML modeling. UML, Unified Modeling Language, actually introduced by Jacobson, but it was adopted by Object Management Group OML in November 1997 by UML. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే UML అనేది యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ కదా, ఇది యాక్చువల్గా UML అనేది జకోబ్సన్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరు తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు, లైక్ ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేవాళ్ళు ఇన్ నవంబర్ 1997లో UML అనేదాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఎవరు అడాప్ట్ చేశారు UMLని, ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది అడాప్ట్ చేసింది. ఓకే, UML, Unified Modeling Language, is defined as language for visual modeling that allows to specify, visualize, construct, understand and document the various artifacts, code-related, project management and documentation, design, architecture of the system. యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అనేది ఇదేం డిఫైన్ చేసిద్ది, లైక్ విజువల్ మోడలింగ్ దట్ అలౌస్ ద స్పెసిఫై, లైక్ UML అనేది విజువల్ మోడలింగ్ని డిఫైన్ చేసిద్ది. అంటే మనము రియల్గా చూసినట్టు ఫీల్ అవ్వచ్చు, UML యూజ్ చేస్తూ విజువల్గా చూడొచ్చు, లైక్ ఇమేజెస్నే మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది విజువల్గా, పిక్చర్స్తో, డయాగ్రామ్స్తో. ఓకే, మనం విజువలైన్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ని ఆర్టిఫాక్ట్స్ లాగా చేయొచ్చు, కోడ్ రిలేటెడ్ చేయొచ్చు. లైక్ ఆర్టిఫాక్ట్స్ అంటే కోడ్ రిలేటెడ్ అయినా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయినా, డాక్యుమెంట్ అయినా, డిజైన్ అయినా, ఏవైనా అవ్వచ్చు. ఏంటిది, ఆఫ్ ది సిస్టమ్. సమ్ టర్మినాలజీస్, ఏమేమి ఉన్నాయి టర్మినాలజీస్, వైల్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ మోడలింగ్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు నో దీస్ టర్మినాలజీస్. మనము అసలు మోడలింగ్ UML అంటే యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి కొన్ని టర్మినాలజీస్ తెలియాలి. అవి ఏంటంటే కస్టమర్, డెవలప్మెంట్ అండ్ యూజర్స్. కస్టమర్స్ ఎవరైతే కస్టమర్ అనేది ప్రోడక్ట్ని తీసుకుంటారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్. ప్రోడక్ట్ అంటే తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఏదైనా తయారు చేసేదాన్నే ప్రోడక్ట్ అంటాము. ఓకే, ప్రాజెక్ట్స్ అంటాము, మీ ఇష్టం. యాక్టర్స్, యూస్ కేస్ డయాగ్రామ్స్, యూస్ కేస్ మోడల్స్, సినారియో, సిస్టమ్, సబ్ సిస్టమ్, క్లాస్, రెస్పాన్సిబిలిటీ, కొలాబరేషన్, ఇవన్నీ తెలిసి ఉండాలి. మీరు ఏదైనా UML డయాగ్రామ్ని
UML లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, ఇది గైస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ అయిపోయింది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాస్ కూడా అయిపోయింది. ఓకేనా, సారీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ కూడా అయిపోయింది. మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు 1.1లో అయినా 1.2లో అయినా 2.1లో అయినా 2.2లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సిఎస్సి స్టూడెంట్స్ డోంట్ వరీ. అండ్ పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మీకు ఈజీగా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో నేను రాశాను, ఈజీగా ఉంటుంది చదివితే. ఓకేనా గైస్? ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి.